ఎస్ఎస్డి న్యూస్ కి స్వాగతం. భీమ్గల్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కూనే జితేందర్ భీమ్గల్ మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష పదవికి 3 పోటీలో ఉండగా అధ్యక్ష హోదాను కైవసం చేసుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. సుదీర్ఘకాలంగా ఒకవైపు రోగుల సేవలు తరిస్తూ తమదైన శైలిలో మీడియా రంగంలో ఒక వెలుగు వెలుగుతూ భారీ మెజార్టీతో కూనే జితేందర్ విజయ దుందుబి మోగించారు. ఉపాధ్యక్షుడిగా పృథ్వీరాజ్, కార్యదర్శిగా బార్కుంట రవి, కోశాధికారిగా చంద్రం ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కూనే జితేందర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. భీమ్గల్ ఒకప్పటి పాత తాలూకా కేంద్రమైన ప్రెస్ క్లబ్ లేకపోవడం చాలా విచారకరమన్నారు. కార్యసాధకుడిగా ప్రెస్ క్లబ్ కు సొంత నూతన భవన నిర్మాణానికే కృషి తెలుపుతామని పేర్కొన్నారు. నన్ను ఆదరించి ఓటు వేసి గెలిపించిన పాత్రికేయ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరికి నమస్కారము. ఈరోజు జరిగినటువంటి ప్రెస్ క్లబ్ ఎలక్షన్లో నన్ను భారీ మెజార్టీతో గెలిపించినటువంటి మా ప్రెస్ క్లబ్ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నాతో పాటు ఎన్నికైన నా తోటి మిత్రులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ప్రజల సమస్యలు ఏవున్నా మా దృష్టికి తీసుకొస్తే మేము ముందుండి మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాము. ప్రజలు ప్రశ్నించే గొంతుగా ఏదైనా సరే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వృధా చేయకుండా ప్రజల కోసము మరియు మా ప్రెస్ క్లబ్ కోసము అందరి కోసం పాటు పాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొక్కసారి మా ప్రెస్ క్లబ్ సభ్యులకు అలాగే నా తోటి మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షుడిగా పృథ్వీరాజ్ భారత్ ఛానల్, మన కార్యదర్శిగా రవి, అంబటి చంద్రం ఆయన క్యాషియర్గా ఎన్నుకోవడం జరిగింది. ఏదైతే మాకు ప్రెస్ క్లబ్ సమస్యలు ఉన్నాయో రూమ్ కొరకు కానీ ఎంఆర్ఓని, అలాగే సునీల్ కుమార్ గారిని, అలాగే మానాల మోహన్ రెడ్డి గారిని, ప్రశాంత్ రెడ్డిని, మహేష్ కుమార్ గారిని అందరినీ మా యొక్క ప్రెస్ క్లబ్ ప్లేస్ కోసం మేము అందరం కలిసి వెళ్ళి వినతి పత్రం ఇస్తాము. మాకున్న సమస్యలు కానీ ప్రజలకున్న సమస్యలు కానీ అన్నిటికీ మా తరఫున సహకారాలు ఉంటాయి. మీ సహకారాలు కూడా ఉండాలని పేరు పేరున కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను.